గత కొద్ది రోజులుగా మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి విగ్రహాల మధ్య ఒక రాజకీయ రణరంగాన్నైతే చూస్తున్నాం. అదే విషయం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసలు తెల్లాపూర్ గ్రామంలో రాచుకుంటున్నటువంటి ఆ విగ్రహాల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఘర్షణ ఏంటి అనే విషయాన్ని మరి ఈరోజు తెలపడానికి ప్రెస్ మీట్ని శ్రీకాంత్ అన్న గారి నాయకత్వంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మించుకోవడం జరుగుతుంది. అయితే మేము తెల్లాపూర్ గ్రామాన్ని కూడా సందర్శించాం. తెల్లాపూర్ గ్రామంలో ఇటు పూలే విగ్రహం పెట్టినటువంటి వ్యక్తులతో మాట్లాడాం. అదేవిధంగా శివాజీ విగ్రహం పెట్టినటువంటి వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ వారు అందుబాటులోకి రాలేదు. అయితే ముఖ్యంగా మేము అక్కడ గమనించినటువంటి విషయం ఏమిటి అని అంటే, గత 3 సంవత్సరాల కిందటే ఆ సర్కిల్ లోపల పూలే, ఛత్రపతి శివాజీ, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టాలనేటువంటి ప్రతిపాదన అక్కడ మున్సిపాలిటీలో పెట్టడం అనేటువంటి జరిగింది. ఆ ప్రతిపాదనకు కూడా అందరూ ఆమోదం తెలిపినారు. తెలిపిన తర్వాత పెడదామనే క్రమంలో అక్కడ మరి ప్రక్రియ కూడా కొనసాగింది. అంతలోపలనే మధ్యలో గ్యాప్ వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, కొంచెం చరిత్ర లోపలికి వెళ్తే ఈ యొక్క మతోన్మాద రాజకీయం అనేటువంటిది ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యంగా ఉండి మరి అక్కడ వాళ్ళ రాజ్యాధికారాన్ని చెలాయిస్తారో, మనం తెల్లాపూర్ యొక్క చరిత్ర తీసుకుంటే గత 30-40 సంవత్సరాల నుంచి అక్కడ అది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్గా కుమార్ గౌడ్ నిర్వహించాడు ఒక 18 సంవత్సరాలు ఒక బీసీ సామాజిక వర్గం నుండి. ఆ తర్వాత అది ఎస్సీ పంచాయతీ అయిన తర్వాత అక్కడ ఒక ఎస్సీ వ్యక్తి 5 సంవత్సరాలు సర్పంచ్గా నిర్వహించాడు. జనరల్ అయినప్పటికీ కూడా అక్కడ ఆధిపత్యం మరి ఎస్సీ బీసీ ఎస్టీలదే ఉండేది. అయితే ఈ ఎవరైతే అగ్రకులాలని చెప్పుకుంటారో అక్కడ వాళ్ళకి రాజకీయంగా ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశం తెల్లాపూర్లో లేదు. సో ఈ యొక్క రాజకీయ అవకాశాన్ని దక్కించుకునే క్రమంలో వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. ఆ ప్రయత్నంలో భాగంగా మరి ఈరోజు అక్కడ ఉండేటువంటి ఐక్యతను దెబ్బతీసే క్రమంలో, ఎందుకు అనంటే ఈరోజు డబ్బులు ఇచ్చినా అక్కడ ఐక్యత దెబ్బతినడం లేదు. ఎందుకు అనంటే అక్కడ భావజాలం అంత విస్తృతంగా ఉంది. అక్కడ కమ్యూనిస్టు భావజాలం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ కానీ, పూలే భావజాలం కానీ, ఛత్రపతి శివాజీ కానీ, ఎందుకంటే వాళ్ళ గ్రామంలో మరి మనం చూసుకుంటే పూలే నగర్, అంబేద్కర్ నగర్, ఇట్లా మహనీయుల పేర్లతోటి వాళ్ళ నగర్లు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఈ ఐక్యతను దెబ్బతీయడం అనివార్యమని భావించినటువంటి మతోన్మాద శక్తులు మరి తీర్మానం చేసుకున్నప్పటికీ, పెద్దల పక్షంలో తీర్మానం చేసుకున్నా కూడా, మరి తీర్మానం చేసుకుంటే విగ్రహం పెట్టాలనుకున్న వాళ్ళు మరి నెలకో 2 నెలలకో విగ్రహం పెట్టాలి. ఎందుకు సరాసరి మున్సిపల్ ఎన్నికలు రాగానే విగ్రహం పెట్టాలని అనిపించింది? ఎందుకు సరాసరి మున్సిపల్ ఎన్నికలు రావాలి, మధ్యరాత్రి విగ్రహం తెచ్చి పెట్టాలని అనిపించింది? కాబట్టి అది జనవరి 25వ తారీఖు మధ్యరాత్రి ఎవరికీ తెలియకుండా మరి దాని వెనుక బుచ్చిరెడ్డి, సోమిరెడ్డి అనేటువంటి రెడ్ల ప్రోద్బలంతో అక్కడ కూడా బలైంది ఎవరు? ఎఫ్ఐఆర్ అయింది ఎవరి మీద? బీసీల మీద. రెడ్లు ఏం చేసిర్రు? బీసీలను వాడుకొని శివాజీ విగ్రహం పెట్టించారు. మధ్యరాత్రి పెట్టించి మరి ఆ తర్వాత వెంబటే అక్కడ పర్మిషన్ లేదని చెప్పి అటు మున్సిపల్ అధికారులు ఇటు పోలీసులు కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే, మరి మనం తీర్మానానికి ఎగనెస్ట్గా ఎట్లా మీరు విగ్రహాలు పెట్టిరని గ్రామస్తులు కూడా అడిగిండ్రు. అడిగిన తర్వాత ఏం సమాధానం లేకపోయేసరికి మళ్ళీ ఆ విగ్రహాన్ని ఓపెనింగ్కి ఎవరు వచ్చిండ్రు? రఘునందన్ రావు వచ్చిండు ఇనాగ్రేషన్. అదే రఘునందన్ రావు వచ్చి కొబ్బరికాయ కొట్టిండు.
దీని వెనుక మనకు స్పష్టమైన కుట్ర కనిపిస్తుంది. తెల్లాపూర్ ప్రజలు మీరు కూడా గమనించాలి, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఈ బీజేపీ మతోన్మాద రాజకీయం ఈ తెలంగాణ రాష్ట్రంలో మితిమీరుతుంది. మతాల మధ్య విగ్రహాలను తీసుకొచ్చి ఈరోజు శివాజీ హిందుత్వానికి ప్రతీక అంటారు. శివాజీ ఎవరండి? శివాజీ ఈ దేశంలో పుట్టినటువంటి ఒక శూద్ర రాజు. శివాజీ పట్టాభిషేకం ఎంత అవమానకరంగా జరిగిందో ఈ దేశ చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. శివాజీకి ఇన్స్పిరేషన్, శివాజీకి ఒక ఆదర్శం జ్యోతిబా పూలే శివాజీ నుంచి తీసుకున్నాడు. ఈ కుట్ర ఇప్పుడు స్టార్ట్ కాలే, ఈ కుట్ర వేల సంవత్సరాల కిందే స్టార్ట్ అయింది. ఒక దిక్కున పూలే శివాజీ యొక్క ప్రతిష్టను దేశమంతా ప్రచారం చేస్తుంటే, శివాజీ విగ్రహాలు పెట్టి దేశమంతా ప్రచారం చేస్తుంటే దాన్ని తట్టుకోలేక బ్రాహ్మణ బాలగంగాధర్ తిలక్ మరి ఏం చేశాడు? ఊరూరా వినాయకుడిని తీసుకొచ్చాడు. శివాజీని ప్రజల్లోకి తీసుకుపోతే వీళ్ళ మధ్య చైతన్యం వస్తుంది. పూలే ఇదంతా చైతన్యం చేసి మరి ఇక్కడ మాకు అధికారం లేకుండా చేస్తాడని చెప్పి ఎంబటే బాలగంగాధర్ తిలక్ ఎంబటే వినాయకుడిని తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. సో ఈ మతతత్వ రాజకీయాలు అనేటువంటి అప్పుడే స్టార్ట్ అయినాయి. కాబట్టి తెల్లాపూర్లో ఐక్యతను దెబ్బతీయడానికి అక్కడ రెడ్లు పడిన కుట్రే ఈ విగ్రహం. మళ్ళీ వీళ్ళు పూలే విగ్రహం పెట్టిన వాళ్ళు మళ్ళీ బీసీలే, మన బీసీలే. సో వీళ్ళు పూలే విగ్రహం పెడితే వాళ్ళు వచ్చి పూలేని తన్నడం, పూలేని కొట్టడం, నానా రకాల అవమానం చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏమిటి అని అంటే, ఈ రాష్ట్రంలో ఈ విగ్రహాలు పెట్టి మరి ఒక మతాల మధ్య, వ్యక్తుల మధ్య, భావజాలాల మధ్య సంఘర్షణ సృష్టించి దాని నుంచి లబ్ధి పొందాలని అటు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తుంది. దానికి మూల సూత్రధారే రఘునందన్ రావు నాయకత్వంలో జరిగినటువంటిదే ఇది. కాబట్టి మిత్రులారా, ఇది మీరందరూ గమనించాలి. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన మిత్రుడు అన్సార్ మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. గత 6వ తారీఖున ఏదైతే తెల్లాపూర్ అనే ప్రాంతంలో పూలే, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన కొంతమంది మతున్మాద గూండాలు చేసిన ప్రయత్నాన్ని మనము అంటే బయట సమాజానికి తీసుకెళ్ళడం కోసం మేము 2 రోజుల తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళాము. ఆ వివరాలు కూడా చిన్నగా మేము యాజ్ యూజువల్గా దివాకర్ అన్నగారు చెప్పినట్టు ఇది 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 నార్మల్గా ఒక అంటే రియాక్షనరీగా వచ్చిన ఇన్సిడెంట్ కాదు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మాస్టర్ మైండ్, ఒక ప్రోపగండాని, ఒక రాంగ్ ఐడియాని ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఒక ఇంటెంట్తోనే చేసిన యాక్టివిటీ. ఏదైతే 25వ తారీఖున ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ మహనీయులు భారతదేశపు చరిత్రలో శివాజీ మహారాజ్ అయినా కానీ, మహాత్ముడు పూలే గారు అయినా కానీ, ఇప్పుడున్న తరానికైనా కానీ, వచ్చే తరాలకైనా కానీ వాళ్ళు నిదర్శనంగా ఉంటారు. వాళ్ళ భావజాలంతోనే వచ్చే జనరేషన్స్ కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఒక నవ్య సమాజం కోసం, ఒక ఈక్వల్ సొసైటీ కోసం వాళ్ళ ఐడియాస్ని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మనం వెళ్తారు కూడా జనాలు. కానీ ఇలాంటి వెళ్ళే క్రమాన్ని అడ్డుకోవాలనే ఒక మతున్మాదపు గూండాలు చేసిన ప్రయత్నాన్ని మనము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌరులుగా, ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళుగా, ఇంకా ఈ సివిక్ సొసైటీలో పీపుల్ సెంట్రిక్ ఇంట్రెస్ట్ని అప్హోల్డ్ చేసే మేధావులుగా మనం వ్యతిరేకించాలి. ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టుకొని కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు అవి మంచిదా? ఈ రాష్ట్రానికి మంచిది కాదు. అయితే ఈ 25వ తారీఖున ఏదైతే లాస్ట్ మంత్ 25వ తారీఖున నైటే రాత్రికి రాత్రే విగ్రహాన్ని పెట్టేసి ఆ పూర్వపు జరిగిన తీర్మానాన్ని ఉల్లంఘించి, పూర్వంలో ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఒక తీర్మానం జరిగింది ఆ ఊర్లోని. ఏ విగ్రహాలు పెట్టుకున్నా కానీ అందరి కన్సెంట్తోనే అది ముందుకు వెళ్ళాలనే ఒక ప్రక్రియని చేసుకొని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. దాన్ని ఉల్లంఘిస్తూ దొంగల్లాగా ఒక మహనీయుడి విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏముంది? పట్టపగలు పెట్టలేరా? రాత్రికి రాత్రే పెట్టి ఆ పొద్దున్నే ఆయన ఎవరో రాజకీయ నాయకుడు వచ్చి
కొబ్బరికాయ కొట్టి ఏంటది? సో ఆ మహనీయుడు శివాజీ మహారాజ్ విగ్రహానికి కూడా అవమానం జరిగింది 25వ తారీఖున ఆ రాత్రి. అదే రియాక్షనరీగా 6వ తారీఖున, అంటే ఈ నెల ఫిబ్రవరి 6వ తారీఖున అక్కడున్న ఏదైతే పెద్దలు ఉంటారో, ఊళ్ళో ఉన్న పెద్దలు, ఇంకా మంచి భావాలతో ఉన్న వ్యక్తులు కలయికతో ఒక విగ్రహాన్ని సేమ్ డిసైడ్ ఆఫ్ ది శివాజీ పక్కనే మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం పెట్టారు. ఆ పెట్టిన తదంతరమే ఎప్పుడైతే 2 గంటలకో 3 గంటలకో పెట్టిన సమయానికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే అలా ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అయిందో కానీ అక్కడ మూకుముడిగా గూండాలు దిగారు. గూండాలు దిగి అక్కడ ఇట్లనే స్పీచెస్ జరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే కూడా ఆ స్పీచ్ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి దబాయించే ప్రయత్నం చేశారు. అదేనా మీ సంస్కారం? ఎవడరా అది? ఏం భావజాలంటారు అది? మనుషులకి గౌరవించని భావజాలం, ఏం భావజాలం అది? పోయే కాలం కాకపోతే. సో అలాంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందంటే, మేము అక్కడున్న ప్రజలతో మాట్లాడాము. అక్కడున్న సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న షాపులు కానీ, చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళే ఉన్నారు. ఎవరు మతోన్మాదాలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి కొట్టుకుండే ప్రయత్నం చేసే గూండాలు ఆధ్వర్యంలోనే అక్కడున్న సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడున్న ప్రజలు కూడా ఉన్నారు. ప్రజలంటే సామాన్య ప్రజలు కాదు, మనుషుల్ని వేరు చేసే ప్రజలు ఉన్నారు. మూర్ఖపు భావజాలంతో తిరిగే ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకి చెప్తున్నాను, ఇది ఇలాగా కొనసాగితే అది మీ పిల్లల మీద కూడా పడుతుంది. మీకుండి నడిపించే వాళ్ళు పిల్లలందరేమో మంచిగా హుండాగా మంచి చదువులు చదువుతారు, మంచి విద్యను అందుకుంటారు, ఈ దేశంలో ఎక్కడికైనా ప్రయాణించగలరు, ఏమైనా చేయగలరు. కానీ మీ పిల్లలు ఏమవుతారు? అట్లానే కొట్టుకు సావాలా? విగ్రహాల ధ్వంసం కోసం వచ్చి, విగ్రహాల పేర్ల కోసం వచ్చి పేర్లు మార్చడాలు, విగ్రహాలు కూలగొట్టాలి. అదేం సంస్కారం? ఇట్స్ అ రాంగ్ కల్చర్ అనేసి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్గా మేము చెప్తున్నాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఆ ఊర్లో కూడా ఇట్స్ అ ప్రోగ్రెసివ్ విలేజ్ సిన్స్ మెనీ లాంగ్ ఇయర్స్ బ్యాక్ ఆన్వర్డ్స్. ఎందుకంటే అక్కడున్న ప్రజలతో మాట్లాడాం మేము. మంచి భావజాలతో ఉన్న వాళ్ళు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రావడం వల్లనే అక్కడ చిచ్చులు మొదలయ్యాయి. మరి కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి. అంటే అక్కడున్న ల్యాండ్కి చాలా విలువ ఉంది. ఎక్కడైతే ల్యాండ్ విలువ ఉంటుందో అక్కడ ఆధిపత్య పోరు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఆధిపత్య పోరుని క్యాపిటలైజ్ చేయడం కోసమే ఈ చిచ్చులు జరుగుతున్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మై హౌస్కి సంబంధించిన బిల్డర్స్, కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్. ఒక్క బిల్డింగ్లో కొన్ని వేల మంది రెసిడెన్స్ పీపుల్ ఉంటారు. అది తెల్లపూర్ ప్రజానికానికే దెబ్బతీస్తుంది. తెల్లపూర్లో 20,000 మంది ఉంటాయి, 30,000 మంది ఉంటాయి భవిష్యత్తులో. ఈ రెసిడెన్స్, ఈ కన్స్ట్రక్టర్లతో చేసుకున్న ఈ రెసిడెన్స్ బిల్డింగ్లలో 1,00,000 మంది ఉంటారు. అప్పుడున్న సివిలియన్స్కే కదా ప్రాబ్లం, అక్కడున్న లోకాలిటీ వాళ్ళకి కదా ఐడెంటిటీ క్రైసిస్ వస్తాయి. సో అది కూడా మీరు ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే రాజకీయ కుట్రలు ఉన్నాయో ఆ కుట్రకి తెల్లాపూర్ ప్రజలు మీరు బలవకూడదు. మీ వెనక తరాలు ఎవరున్నారో వాళ్ళ ఆదర్శాలు తీసుకొని మీ ఊళ్ళో మంచి మంచి నాయకులు ఉన్నారు, ఆ నాయకులతో మాట్లాడండి. మతం అనే చిచ్చు ఎందుకు మనకు? తెలంగాణలో హైదరాబాద్ పక్కన గద్దరన్న సర్కిల్ ఉంది. గూగుల్లో కొట్టిన గద్దరన్న సర్కిల్ అనే వస్తుంది. ఇప్పుడు ఆ సెంటర్గా ఉన్న ప్లేస్లో శివాజీ మహారాజు ఫూలే బొమ్మలు పెట్టారు. ఫూలే బొమ్మ పెట్టక ముందు కూడా అక్కడ శివాజీ మహారాజు బొమ్మ ఉంది. వీళ్ళ కుట్ర ఏంటంటే, శివాజీ మహారాజ్ బొమ్మ పెడితే అది శివాజీ సర్కిల్ అవుతుంది. ఎక్కడైతే గద్దరన్న సర్కిల్ అని పిలువబడుతుందో ముందుగా ఆ సర్కిల్ పేరు పోద్ది, శివాజీ సర్కిల్ అవుతుంది. ఏదైతే హిందుత్వ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఐడియాస్ని ఆ పీపుల్లో ఇన్పుట్ చేయడం కోసము, దాన్ని డెవలప్ చేయడం కోసం ఇదొక కుట్ర పండి ప్రజల మధ్యలో ఒక రూపపు మూర్ఖత్వాన్ని లేపి తెల్లాపూర్ అనే ఒక ప్రోగ్రెసివ్ విలేజ్ని నాశనం చేసే కుట్ర ఇది. సో మేమేం చెప్పాలనుకుంటున్నామంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నాయి. మేము ఎక్కడ జరిగినా మేము ప్రశ్నిస్తాము. మన వరంగల్లో జరిగింది, ఇంకా వివిధ రాష్ట్రాల్లో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. విగ్రహాలను ధ్వంసం చేసే కల్చర్, ఆ కల్చర్ మీద కూడా మేము పోరాటం చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ ఇన్సిడెంట్ని మేము కండెమ్ చేస్తున్నాము. అక్కడ 2 విగ్రహాలు ఉండాలి, 2 విగ్రహాలు ఉంటాయి. వాళ్ళ భావాలతో ఉన్న ప్రజలు కూడా అక్కడే ఒక శ్రేయస్సు
ప్రజల శ్రేయస్సు కోసం నిలబడతారనేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ సమాజం అంతా కూడా చైతన్యం అవ్వాల్సిన సందర్భం ఇది. తెలంగాణ ఎన్నో పోరాటాలు చేసి కదా ఈరోజు ఇట్లా నిలబడ్డది. రోజు రోజు మనందరినీ వెనకకు తీసుకుపోయే ప్రయత్నాన్ని, ఆ బాధ్యతను ఈ రాజకీయ మనుషులందరూ కూడా నెత్తి మీద వేసుకున్నారు అనేది రీసెంట్ కాలంలో జరుగుతున్న ఈ ఏమంటారు, ఈ విగ్రహాల విధ్వంసం అనేది సాక్ష్యంగా నిలబడుతుంది. విగ్రహాలను విధ్వంసం చేస్తే ఏమొస్తుంది వీళ్ళకి? రియల్ ఎస్టేట్ అని అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ కి వెళ్ళిన మిత్రులు చెప్తున్నారు. కేవలం రియల్ ఎస్టేటే కాదు, తెలంగాణను చైతన్యవంతమైన ఈ రాష్ట్రాన్ని మతాలతోటి కులాలతోటి చెడగొట్టాలని చూస్తున్నారు ఈ రాజకీయ నేతలు. అందులో వ్యూహాత్మకంగా చేసినటువంటిదే ఈ ఘటన. అంతే తప్ప దీన్ని వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా రాజ్యానికి ప్రజలు చైతన్యంగా ఉండడం అంటే గిట్టదు. చైతన్యంగా ఉన్నా, కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉన్నా కూడా వాళ్ళ అధికారానికే ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ వాళ్ళని అధికారం నుంచి దించుతారో, లేకపోతే రానున్న కాలంలో వాళ్ళ రాజకీయ వ్యూహాలకు ఎట్లా వీళ్ళు స్థానంగా నిలబడరో అనేటటువంటి ఒక భయం, ఒక ఇన్సెక్యూరిటీ వల్ల కూడా ఈ కాలంలో రాజకీయ నాయకులు ఇట్లాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఏముంది, తెలంగాణ రాష్ట్రం ఎంత చైతన్యవంతమైందో ఎవరికి తెలియదు? తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ కదా. మరి ఇట్లాంటి పోరాటాల గడ్డ మీద మహనీయుల విగ్రహాలు విధ్వంసం అవుతున్నాయి అంటే మనం ఎక్కడ పోతున్నట్టు? ఈ సందర్భంగా బీసీలకు కూడా చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు వస్తారు, ఈ పార్టీ వస్తారు, ఆ పార్టీ వస్తుంది, ఏదేదో మనకి ఎక్కిస్తూ ఉంటారు. కానీ బీసీలము ఎట్లయినా సరే ఎస్సీ ఎస్టీలతో మైనారిటీలతో కలిసికట్టుగా ఉన్నంత కాలమే ఎప్పటికైనా మన ప్రపంచం, మన సమాజం చైతన్యవంతంగా ఉండగలుగుతుంది. లేదు అని చెప్పేసి ఎవరో ఏదో కుట్రల్లో భాగంగా మనం కూడా కూలీల్లాగా వాళ్ళు వేసినటువంటి వ్యూహంలో మనం పావుల్లాగా మారినంత కాలం చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని మనం ఇంకా వెనక్కు తీసుకుపోతాం కానీ మార్పు ఉండదు. ఈ విషయంలో తెల్లాపూర్ ప్రజలు అమాయకమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఆ ప్రజలందరూ కూడా ఈరోజు బలైనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కేవలం బయటి వ్యక్తుల ప్లాన్స్ లో, వాళ్ళు వేసినటువంటి పథకాలలో తెల్లాపూర్ ప్రజలు ఉన్నందువల్ల ఇక్కడ బీసీలకే కయ్యమవుతుందంటే ఏమర్థం చేసుకోవాలి? బీసీలు రాజ్యాధికారం అని మాట్లాడతారు కదా, ఇట్లా ఎవరికి వాళ్ళు విడిపోతే ఈ విగ్రహం కోసం నేను, ఆ విగ్రహం కోసం నువ్వు అని కొట్లాడుకుంటా ఉంటే ఎట్లా? శివాజీ వేరు కాదు, పూలే వేరు కాదు. వాళ్ళిద్దరూ సైద్ధాంతికంగా చూసుకున్నట్టయితే తండ్రి కొడుకులని మనం అనుకోలేమా? చరిత్రను చదువుకున్న ఎవరికైనా వాళ్ళిద్దరూ ఒకటే గీతం మీద ఉన్నటువంటి మనుషులుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా ఒకరు వస్తారు, చరిత్రను మారుస్తారు. వాళ్ళు మార్చిన చరిత్రను మన మెదళ్ళలోకి ఎక్కించాలని చూస్తుంటే దాన్ని మనం గుడ్డిగా నమ్మి ముందరికి పోయినామంటే కష్టమవుతుంది. ప్రజలారా, చైతన్యంగా ఉండాల్సిన సందర్భం ఇదే, అది రాజకీయంగా కానీ సామాజికంగా కానీ. లేకపోతే తెలంగాణని నాశనం చేయడానికి చాలా మంది కుట్రబన్ని ఉన్నారు. తెలంగాణను కూడా కాషాయీకరణ చేద్దామనో, ఇంకో రకంగా మతోన్మాదంతోనో కులోన్మాదంతోనో నింపుదామని ఎప్పుడు కాచుకొని చూస్తున్నటువంటి వాళ్లకు తెలంగాణ ప్రజానీకమే సమాధానం చెప్తుంది. మళ్ళా అందరూ కూడా చాకలి ఐలమ్మలవ్వాలి. మళ్ళా అందరూ కూడా పోరుబాట పట్టకపోయినా ప్రశ్నించే తత్వాన్ని ఇముడ్చుకోవాలి. ఇట్లా విగ్రహాల పేరు మీద రాజకీయంగా కుట్రలు చేసి మనలో మననే విడగొట్టినట్టయితే మనం కాదు, సమాధానం చెప్పాలి. లేదు మేము కలిసే ఉంటామనాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు, ఆదివాసీ ప్రజలు అందరూ ఏకతాటి పైన ఉండి ఇట్లాంటి సామాజిక అంశాలను ఎదుర్కోవాలి. నా పేరు రఘు, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు తెల్లాపూర్ ఘటన గురించి మాట్లాడుకున్నామంటే, ఈరోజు తెల్లాపూర్లో జరిగిన ఘటన విద్వాల ధ్వంసం కాదు, అది బహుజన చైతన్యంపై జరిగిన సర్జికల్ స్ట్రైక్ లాగా అని నేను భావిస్తున్నాను. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ మాట్లాడుకోవాల్సిన ముఖ్య కారణం, మన మహాత్మా జ్యోతిరావు పూలే, శివాజీ మహారాజ్ గారి విగ్రహాలు ధ్వంసం చేయాలని ఆలోచిస్తున్న మనువాద గుండాలు ఈరోజు ఈ గుండాలను ఎన్ని రోజులున్నా బొందబెడతామని ఈ ఉస్మానియా వేదిక నుంచి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. చీకటి పడితే కానీ బయటికి రాలేని మనువాదులు ఈరోజు విగ్రహాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారంటే, ఈ పూలే అంబేద్కర్ శివాజీ మహారాజ్ గారి ఆశయము, ఆయన భావజాలాన్ని వాళ్ళ గుండెల్లో ఎంత వణుకు పుట్టిస్తుందో ఈ విగ్రహాల ధ్వంసపరంగా అర్థమవుతుంది. ఖబర్దార్ మనువాద గుండాలారా.